ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని తీసుకోవాలనుకుంటున్నాను. అతని పేరు దావీదు. దావీదు గురించి తెలియని క్రైస్తవులు అంటారా? ఎవరికైనా తెలియదండి దావీదు గురించి? అందరికీ తెలుసు. ఏ విధంగా తెలుసు మీకు దావీదు? దావీదు ఏ విధంగా తెలుసు మీకు? దావీదు గొల్యాతుని చంపాడు, అలా తెలుసు మనకి. ఇంకెలా తెలుసు? దావీదు దేవుని హృదయానుసారుడు, ఆ విధంగా తెలుసు. దావీదు దేవుని కోసం అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, ఇవన్నీ తెలుసు మనకి. కానీ ఈ విషయాల్లో నుంచే మనకు ఆత్మీయ జీవితానికి సరిపడేలాగా దావీదు జీవితం నుంచి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఫస్ట్ బైబిల్ గ్రంథంలో నుంచి 1వ దినవృత్తాంతంలో 13వ అధ్యాయము 3వ వచనం. 1వ దినవృత్తాంతంలో 13వ అధ్యాయము 3వ వచనం. మన దేవుని మందసమును మరలా కొని వత్తుము రండి. చాలండి. ఇక్కడ ఒక విషయం జరిగింది. ఏమైందంటే ఆ యొక్క ఫిలిస్తీన్లు ఏం చేశారంటే దేవుని మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడు ఏలీ యాజకుడిగా ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే యుద్ధానికి పోయినప్పుడు యుద్ధంలో ఓడిపోయారు. ఏం చేశారు? ఆ యొక్క మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు. మీకు తెలిసిన విషయమే, నేను కొంచెం క్లియర్ చెప్తాను. తీసుకెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడో ఉంది, వాళ్ళ ఫిలిస్తీన్ల ఊర్లో ఉంటే. ఏం జరిగింది? ఫిలిస్తీన్ల ఊర్లో ఉంటే తీసుకెళ్లి వాళ్ళ దేవత దగ్గర పెట్టారు. ఏమైంది? వాళ్ళ దేవత ముక్కల కింద పడిపోయింది. అరే ఇది ఉంటే ఇక్కడ ఉంటే బాగాలేదని ఇంకొకరి ఇంట్లో పెట్టారు. ఇంకొకరి ఇంట్లో పెట్టి ఏమైంది? వాళ్ళ ఇంట్లో కూడా జబ్బులు, రోగాలు, దద్దులు, గాయాలు, పుండ్లు అన్నీ అవుతున్నాయి. అరే ఇది మంచిగా అయితే తీసుకెళ్లి వేరే ఊళ్ళో పెట్టేశారు. ఇది జరిగింది. జరిగినప్పుడు తర్వాత మన ఊళ్ళో ఎంటర్ అయ్యారు. ఎవరు? దావీదు ఎంటర్ అయ్యాడు, రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఏమన్నాడు? వీళ్ళకి మెయిన్ ఏంటి? ఇశ్రాయేలీలకి దేవుని మందసమే. దేవుని మందసం అంటే బాగా ఇష్టం. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి విజయం వస్తుంది అని చెప్పేసి దాన్ని తీసుకొద్దాం అని చెప్పేసి బయలుదేరారంట. బయలుదేరే ముందు ఆ రోజుల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రోజుల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏమని? ఎవరు ఏ పని చేయాలి, యాజకత్వం ఎవరు చేయాలి, ఇంకొక పని ఎవరు చేయాలి, ఇంకొక పని ఎవరు చేయాలి, ఇలా ఉన్నాయి. అలాగే మందసాన్ని ఎవరు మోయాలి? ఒక పర్టికులర్ వంశం వాళ్ళు మోయాలి. యాజకులు, లేవీలు ఆ మందసాన్ని మోయాలి. ఇది రూల్. కానీ అధికారం వచ్చింది కదా దావీదు భక్తుడికి, రాజు కదా. ఆయన ఏం చేశాడు? తన ఎవరిని అడగలేదు. నో బైబుల్, నో గాడ్, నథింగ్. దేవుడు లేదు, బైబుల్ లేదు, ఏం లేదు. ఏమీ ఆలోచించకుండా తనకున్న పలుకుబడితో, తనకున్న జ్ఞానంతో ఏం చేశాడు? పడగా మన మందసాన్ని తీసుకోవద్దాం అని చెప్పేసి మంచి ఏం చేశాడు? బండి తయారు చేశాడంట. మన ఇశ్రాయేలీలో అసలు బండి తయారు చేసి బండి మీద దేవుని తీసుకొచ్చే ఆచారమే లేదు. ఏం చేశాడు? అది ఫిలిస్తీన్ల ఆచారం, అన్యుల ఆచారం బండి మీద ఊరేగించడం అనేది. ఏం చేశాడు? వెళ్ళి బండి రెడీ చేసి బండి మీద మందసాన్ని పెట్టించి ఎవరో మోయకూడదు, లేకపోతే మోయాల్సిన వాళ్ళు మోయకుండా వేరే వాళ్ళతో మోపించి తీసుకొస్తున్నాడు. ఏం జరిగింది? ఉజ్జా అని ఒక ఆయన చనిపోయాడు. ఆయన ఏం చేశాడు? ఇంకొకటి ఏంటి? మందసంలోకి ఇలా తొంగి కూడా చూడకూడదు. దాంట్లో ఏముంటాయి? అహరోను కర్ర, 10 ఆజ్ఞలు, ఇంకా మన్నా ఉంటుంది, మన్నా పాత్ర ఉంటుంది. ఈ 3 ఉంటాయి. ఈ 3 ఉన్న మందసాన్ని తీసుకొస్తా ఉంటే కొంచెం ఒరిగిందంట. తీసుకొచ్చేటప్పుడు ఆయన పడిపోద్దామని పట్టుకున్నాడు. పట్టుకోకూడదు కాబట్టి ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఇది జరిగింది ఎప్పుడు? దావీదు మహాభక్తుడు రాజుగారు అయినప్పుడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు జరిగింది ఇది, ఏం జరిగింది ఇది అని ఆలోచిస్తున్నాడు. ఆ రోజుల్లో దేవుని యొక్క ఉగ్రత కానీ, దేవుని యొక్క ఏమంటారు దాన్ని, కోపం కానీ వెంటనే వచ్చేది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఉన్న అననీయ, సప్పీరా. అననీయ వచ్చాడు చర్చికి. అంతా మన చర్చి స్టార్ట్, మన చర్చి ఎప్పుడు స్టార్ట్ అయింది? 8 గంటలకు మన చర్చి 1 గంటలకు స్టార్ట్ అయింది. మనం ఎప్పుడు వస్తాం? 1 గంట స్టార్ట్ అయిపోయింది. నేను మన ఫస్ట్ గమనించాను. ఫస్ట్ వెళ్ళినోడు పాపం అయిపోతాడు. ఫస్ట్ వెళ్తారు కదా 1 గంటకి ప్రయోజనం. 2 గంటకి వెళ్తే 3, 4 వరకు పాడుతున్నాడు. ఫస్ట్ కూర్చున్నాడు, పరిస్థితి వెళ్ళలేడు, కూర్చోలేడు, కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, ఆను నీళ్ళు. అలాంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన ప్రే స్టార్ట్ అయిందంట. అననీయ వెళ్ళారంట. అననీయ వెళ్ళినప్పుడు పేతురుగా చూశారు. మంచిగా తీర్చుకొని ఆచుకొని వచ్చాడు అననీయ. అననీయ ఇగో అయ్యా, ఇగో నేను కానుక ఏసే చెప్తాను, మనం నా 300 రాసుకోండి, 200 రాసుకోండి అంటే. అలాగే ఆయన కూడా వచ్చి అయ్యా ఇగోండి నా పొలం మీద ఇంతే వచ్చినాయి తీసుకోండి అని పేతురు గారికి ఇచ్చారంట. పేతురు గారు అయ్య గారు చర్చిలో ఆయనకి ఇస్తే ఆయన ఏం చేసిండు? అననీయ ఇంతకన్నాడా? ఇంతే నమ్మింది అయ్యారు, తెలియదు అంతే కదా, తెలుసు కదా రేట్ ఎంత ఉంటుంది, అంతే కదా. ఎందుకు దేవుని మోసపుచ్చాలనుకుంటున్నా? దేవునికి తెలియదా? ఒకవేళ నీ దగ్గర ఉండేది నీదేగా. అయ్యా నాకు 200 వచ్చి 100 రూపాయలు ఇస్తానని చెప్తే ఏమైంది? ఎంత కమ్మిందంటే ఇంత కాదు అని చెప్పొచ్చు కదా. కానీ ఆయన దేవుణ్ణి మోసం చేయాలి, దేవుడు చూడలేదులే, ఏమైతే అన్నట్టు ఏం చేశాడు? ఇంతకే అని చెప్పాడు. దేవుని నువ్వు మోసం చేయాలనుకున్నావు కాబట్టి నువ్వు నాశనం అయిపోతావు, చనిపోతావు అంటే అక్కడక్కడ పడి చనిపోయాడు. అననీయ చనిపోయాడు. అదేవిధంగా ఆ జరిగిన విషయం తెలియదు.
అక్కడున్న మరి చర్చిలో ఎవరైనా ఉంటారు కదా, తీసుకెళ్లి ఆంజనేయ గారిని పాతి పెట్టి వచ్చారు. పాతి పెట్టడానికి వెళ్ళారు, పాతి పెట్టారు, అవసరం గారు వెళ్ళారు, అయిపోయింది, పాతి పెట్టడానికి వెళ్ళారు. ఈ లోపల మేడం గారు వచ్చారు. ఎవరు? వైఫ్, భార్య. మరి అన్ని చూసుకుని తాళాలు వేసుకుని గట్టికి రావాలి, డబ్బులు వచ్చినాయి, అసలే పొలం అమ్మారుగా, డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాత అడిగారంట, అమ్మ సపేరా ఉన్నాళ్ళు అయ్యారు, ఇంతేనా మీరు న్యాయం తీసుకొచ్చా లేదా, ఇంతేనా అమ్మింది? చెప్పలేదు, ఎడిపోయింది, ఎడిపోయింది, అంతే అంతే గారు అమ్మింది. మీరిద్దరూ ఎందుకు ఏకీభవించారు? దేవుడిని మోసం చేయడానికి. డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు మీ వశమే కదా అది, మీరు ఎంత ఇవ్వగలము ఇంత ఇవ్వలేమని చెప్పొచ్చు కదా అని చెప్పి నీ యొక్క భర్తను పాతిపెట్టడానికి వెళ్ళి ఇంకా రాలేదు, బయట ఉన్నారు. వాళ్ళు వచ్చి మళ్ళీ నేను తీసుకెళ్తాను, నువ్వు కూడా చచ్చిపోతావు. అప్పటికప్పుడు ఆమె కూడా పడి చచ్చిపోయింది. 5వ వచనం 9వ వచనంలో గమనిస్తా ఉన్నాం, మిగుల భయం కలిగిందంట. అక్కడ విభ్రాంతి చెందారంట చర్చిలో ఉన్న అందరూ. ఏంటి చచ్చిపో అన్న, చచ్చిపోయింది, పడిపోయింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు. ఒక ఊరు మొత్తంలో ఇద్దరు చనిపోతే మీకు ఎట్లా ఉంటుంది? అలాంటిది ఒక చర్చిలో వెంటనే ఒక మాటతో చనిపోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? వాళ్ళందరూ మాకు భయపడ్డారంట, ఫుల్ భయపడిపోయారు వాళ్ళంతా. భయపడిపోతే అది ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో దేవుడు కొన్ని విషయాల్లో చాలా గట్టిగా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. దేవుడు ఖరాఖండిగా ఉండేవాడు, ఎవడు తప్పు చేసినా సహించేవాడు కాదు. ఆ రోజుల్లో చర్చి స్థాపించే రోజులు అవి, దేవుని యొక్క సంఘాన్ని స్థాపించే రోజులు. అదేవిధంగా మరి దేవుని మనసాన్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా ఉజ్జా చనిపోయిండు. ఇంకా మనం చాలా గమనిస్తే చాలా విషయాల్లో ఇంకే జరిగింది. ఆకాన్ ఏం చేసిండు? దోపుడు సోమని తీసుకొచ్చి దాచిపెట్టుకుని ఆకాన్ ఆ రోజుల్లో యుద్ధానికి పోయిన తర్వాత ఏం తీసుకురావచ్చురా బాబా అని చెప్పారు. అయినా సరే మా అమ్మాయి స్కూల్ ఫీజుకి వచ్చిందిలే, మా అబ్బాయి బస్ ఫీజుకి వచ్చిందిలే అని తీసుకొచ్చాడు. తెలిసింది ఏమైంది? చనిపోయాడు. ఆ రోజుల్లో దేవుడు ఉగ్రత అలా ఉండేది. ఈ యొక్క మన దావీదు గారు తీసుకున్న నిర్ణయం వల్ల, తన యొక్క తెలివిని, తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క నీతిని బట్టి నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటాయి అని చెప్తున్నాను నేను. ఆ యొక్క దేవుని హృదయానుసారుడు ఎవరు? దావీదు. దేవుడికి బహుప్రియుడు దావీదు. చిన్నప్పుడే మరి సింహాన్ని చంపేశాడంట దావీదు. ఏమన్నాడు? చిన్నప్పుడే గొల్లియాతును చంపేశాడు దావీదు. ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నది మహాభక్తుడు. అలాంటి భక్తుడు సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. తన సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఏదైనా చేసేటప్పుడు దేవుని చిత్తం ఏంటో అని గ్రహించి చేస్తున్నావా అని పరిశీలించుకోవాలి. ఈరోజు మనం ఒక విషయం ఏం జరిగిందంటే, తన సొంత తెలివిని బట్టి, తనకున్న పలుకుబడిని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి ఏమనుకున్నాడు? మంచిగా చేద్దాం అనుకున్నాడు. మంచిదే కదా, మందసం తీసుకొచ్చి మరి ఊరి మధ్యలో పెట్టి, ఇజ్రాయెల్ సెంటర్లో పెట్టి మంచిగా అందరూ వచ్చే దగ్గర దేవుని ఆరాధిస్తా ఉంటే మంచిదేగా, మంచి విషయమే. కానీ దేవుని యొక్క చిత్తం కాదు అది. నువ్వు కూడా అనుకుంటావు నేను చేస్తే మంచిదే కదా అని అనుకుంటావు, కానీ దేవుని చిత్తం కానప్పుడు ఇలాగే జరిగింది. సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఇలానే జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేశారో చూడండి. తర్వాత మనం గమనిస్తే సంఖ్యాకాండము 4వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 7వ వచనం. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణాలు 15:11 చదవండి. సారీ 15:11. 15:11. కొంచెం మీకు అర్థం అవడానికి అక్కడ నేను రిఫరెన్స్ చెప్తున్నా. దావీదు అలా జరిగింది కానీ చచ్చిపోయింది కదా. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించాను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి 15:13. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన ఇప్పుడు ఏం చేస్తున్నారు? జరిగింది కదా, నష్టం జరిగింది కదా. మన జీవితంలో కొన్ని విషయాలు మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం, దేవుని అడగకుండా, ప్రార్థన చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకు? తెలుసులే, నా అంత అనుభవం ఎవరుకుంది, నా అంత బైబిల్ జ్ఞానం ఎవరుకుంది, నా అంత ఉద్యోగంలో లేకపోతే నేను చేసే పనిలో నాకున్న తెలివితేటల కంటే ఇంకెక్కువ ఎవరుకుంది అని దేవుని పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటాం కదా. అలాగే నష్టం జరిగినప్పుడు ఇప్పుడంట అప్పుడున్న పెద్దలు పిలిపించాడంట, అప్పుడున్న పాస్టర్ గారు పిలిపించాడంట, అప్పుడున్న ధర్మశాస్త్ర వాళ్ళందరూ పిలిపించాడంట. ఏమన్నా చదవండి. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుట చేతను. ఇంతకుముందు మీరు మోసారు కదండి, మీకు తెలుసుగా. మనము మన దేవుడైన యెహోవా యొద్ద మన దేవుని యొక్క విచారణ చేయకుండుట చేతను. చేయకపోవడం వల్ల ఇది జరిగింది. మనము మన దేవుడైన యెహోవా యొక్క విచారణ చేయకపోవడం వల్ల ఇది జరిగింది. మీరు ఏ పని చేసినా మీ సొంత తెలివితేటలతో చేయొద్దు. దావీదు మహాభక్తుడే, దేవుని యొక్క అడగలేదు. తనకున్న రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని, తనకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ని, రాజకీయ జ్ఞానాన్ని, రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకొని ఏదో మంచి చేద్దాం, జనాలకి ఇష్టమే కదా, కానీ అది దేవుని చిత్తం కాదు. నువ్వు ఏం చేసినా దేవుని చిత్తం కానప్పుడు అది సఫలం అవదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒక విషయంలో తప్పిపోయాడు, తర్వాత చేతుల కల్లా కాకులు పెట్టుకుంటాడు కదా, అలా ఇప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో విచారణ చేసి అయ్యా ఏం చేద్దామని అప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు క్షమించాడు, అప్పుడు మనసాన్ని తీసుకొచ్చాడు. ఇది జరిగింది. ఇంకొక విషయం నేను గమనిస్తాను, చదవండి.
రెండో సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. వసంతకాలమున రెండో వచనం చదవండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకిన వేళ. ఫస్ట్ వచనం ఏమంటుందంటే వసంతకాలమున. మీకంతా తెలిసిన విషయం ఇది. వసంతకాలమున చదవండి. రాజులు యుద్ధానికి పోవాలి. అయితే యోవాబు అనే యుద్ధ సేవకుని తీసుకొని సేనాధిపతిని తీసుకొని రాజుగారు యుద్ధానికి పోవాలి. ఆ యొక్క యుద్ధానికి వెళ్ళే టైం అది. రెండవ విషయం, ఒక విషయం ఏంటంటే ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చే టైంలో ప్రాపర్ గా తీసుకురాలేదు. దేవుని పద్ధతిలో చేయాల పని తన ఇష్టం వచ్చేది చేశాడు. అందువల్ల అది విఫలమైంది. ఒకటి వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళాల్సిన టైం. రెండో విషయం చెప్తున్నాను నేను. రెండో విషయం ఏంటంటే యుద్ధానికి వెళ్ళాల్సిన టైం. వసంత కాలంలో ఆ యొక్క సైన్యాన్ని తీసుకుని రాజు యుద్ధానికి వెళ్ళాల్సిన టైం. యుద్ధానికి వెళ్ళలేదు. ఏం చేస్తాడంట? యుద్ధానికి వెళ్ళకపోగా ఏం చేస్తాడు? మంచిగా తిని పడుకున్నాడు. పడుకొని లేచాడు. ఆటోమేటిక్ గా తిని పడుకుంటే మనకి ఏమొస్తుంది? లేజినెస్ వస్తుంది, సోమర్థనం వస్తుంది బాగా. అదే జరిగింది దావీదు భక్తులకు కూడా. కనీసం యుద్ధానికి వెళ్ళారు, ఎలా ఉన్నారు అనే ఆ స్పృహ కూడా లేదు. లేచి పైకి వెళ్ళి డాబా మీదకి వెళ్ళి ఇలా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఒక ఆమె స్నానం చేస్తూ కనిపించింది. చుట్టూ తప్పు కాదు, యాక్సిడెంటల్ గా చూశారు. ఓకే. అందుకే అక్కడ మనం 6వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం గమనిస్తే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే పాపం చేసినట్టే అని చెప్తున్నాడు. అదే జరిగింది ఇక్కడ. ఏం చేశాడంట? చూసి వదిలేస్తే ఎలా ఉండేదో చూశాడు. అలా సేవకులు చెప్పాడు, తీసుకొచ్చాడు, ఆమెతో పడుకున్నాడు, అయిపోయింది. తర్వాత దాని పర్యవసానం ఏం చేశాడు తెలుసా? మళ్ళీ దానికోసం ఇంకొకటి చేశాడు. తీసుకొచ్చి వాళ్ళ ఆయన్ని చంపించేశాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నువ్వు దేవుని చిత్తం ఏంటి? ఇక్కడ యుద్ధానికి వెళ్ళాలి రాజు. దేవుని చిత్తం ఏంటి? రాజు యుద్ధానికి వెళ్ళాలి. చేయాల్సిన పని చేయనప్పుడు చేయకుండా పని చేస్తారంట. పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి? చర్చలో కూర్చోవాలి. మీరు ఆడుతున్నాడు అంటే ఏదో ఒకటి చేస్తా ఉంటాం. చేయాల్సిన పని చేయనప్పుడు చేయకుండా పని చేస్తారు. అదే ఇక్కడ జరిగింది దావీదు విషయంలో కూడా. ఆ యొక్క బత్షెబతో పాపం చేయాల్సి వచ్చింది. ఆ యొక్క పాపం చేసినప్పుడు ఆ యొక్క మరి పాపం అక్కడితో ఆకుండా ఆయన భార్య ఉరియాని కూడా చంపించాల్సి వచ్చింది. అది కూడా న్యాయంగా చంపలేదు. ఆయన యుద్ధంలో తెచ్చుకోలేదు. ఏం చేశాడంట? ముందు రోజులు పెట్టి చంపించేశాడంట. ఎందుకు? ప్రెగ్నెంట్ ఇప్పుడు. అది నా మీదకి వచ్చింది. అక్కడితో అయిందా? అవలేదు. ఏదో జాలి చూపించినట్టు అయ్యో ఊరియా చచ్చిపోయాడు, ఆమె నేను పెళ్లి చేసుకుంటా అని ఆమె పెళ్లి చేసుకుంటా. చూడండి ఎంత దిగజారిపోతున్నాడు. చూడండి ఇలాంటి సందర్భంలోనే ఆ యొక్క పాపపు ఆ యొక్క నైజం ఉన్నప్పుడు ఇక మనం ఏం చేసినా ఆ యొక్క పెయిన్, ఆ యొక్క నొప్పి కనిపిస్తూనే ఉంటది పాపం చేసినప్పుడు. అప్పుడే రాశాడు 51వ దావీదు కీర్తన. ఒకసారి చూడండి 51వ దావీదు కీర్తన. ఆమె పాపం చేసిన తర్వాత ఏం జరిగింది? ఎవరు చెప్పారు? అయ్యా చేసిన తప్పని ఎవరు చెప్పారు? నాతాను గారు వచ్చి, ఒక ప్రవక్త వచ్చి, నువ్వు చేసిన తప్పు ఇగో ఇలా పైన 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్న దగ్గర కాకుండా ఒక గొర్రెల దగ్గర తీసుకుని వాళ్ళ గొర్రెని వండుకొని తిన్నారయ్యా అని ఒక ఉపమాన రీతిగా చెప్తే, ఎవడాడు వాడు శిక్షారని చెప్తే అది నువ్వే. అంటే ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి అక్కడ మీరు గమనిస్తే అదే అధ్యాయం మీరు ముందుకెళ్ళి చదువుతా ఉంటే ఏమంటుందంటే, నువ్వు తప్పు చేసావు అని నాతాను చెప్పినప్పుడు నాతాను కాలమే పడుతున్నాడు దావీదు. అయ్యారు నన్ను క్షమించండి అయ్యారు అంటే పాపం చేసినప్పుడు లేకపోతే ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరి కాలేని పట్టుకుంటారు. ఎంత దూరం ఎంతకైనా దిగజారుతారు. అది ఉదాహరణ ఇక్కడ. అదే ఇక్కడ దావీదు చేసింది. యుద్ధానికి వెళ్ళి తప్పు చేసావు, వాళ్ళని చంపించావు, మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకున్నావు, ఏదో జాలి చూపించినట్టు. అప్పుడు నాతో చెప్పినప్పుడు అప్పుడు దేవుని క్షమించమని అడగకుండా ఆయన కాలమే పట్టే నా కాలమే పడతావు ఏంటయా? దేవుడి కాలమే పడు, దేవుడిని అడుగు. దేవుడి చిత్తం తెలుసుకోకుండా దేవుడు చెప్పిన పని చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిని పడుకుని లేచి తప్పు చేసింది కాక మళ్ళీ నా కాలమే పడతావా అన్నప్పుడు అప్పుడు పాపకం పశ్చాత్తాపడి ఈ యొక్క కీర్తన రాశాడు. ఏంటది? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, వాత్సల్య బాహుల్యం చొప్పున నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు, నా దోషము పోవునట్లు నన్ను కడగయ్యా, నా పాపము పోవునట్లు. ఆయన ఇంకా నెక్స్ట్ అవ్వండి. ఆయన అన్నదింటున్నా కానీ ఆ యొక్క పాప ఆలోచన వస్తానే ఉంది. పాపం చేశాననే బాధ ఉంది. ఆయన మ్యూజిక్ విన్నారంట. అనేక మంది వచ్చి వాయిద్యాలు వాయిస్తున్నారు, రాజుగారు కదా. అనేక మంది వాయిద్యకారులు ఉంటారు, పాట పాడేవాళ్ళు ఉంటారు, అన్ని చేస్తున్నారు. కానీ పైకి నవ్వుతున్నాడు కానీ లోపల సంతోషం లేదంట. పైకి బాగానే ఉన్నాడు కానీ లోపల ఎలాంటి ఆనందం లేదంట. ఎందుకంటే తప్పు చేసిన భావం, అపరాధ భావం ఏం చేస్తుందంటే నువ్వు తప్పు చేసావు అని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదట. ఇంకేం చేస్తున్నాడంటే ఇంకా చదవండి. హిస్సోపుతో నన్ను కడిగయ్యా, ఇగో ఈ యొక్క పాపపు గజ్జి, ఈ యొక్క పాపపు కుష్టు నా యొక్క శరీరానికి అంటుకుందయ్యా, దాన్ని కడిగయ్యా, ఆ బ్రష్ పెట్టి కడిగయ్యా, ఆ డిటర్జెంట్లు సబ్బులు పెట్టి కడిగయ్యా అని చెప్తున్నాడు. హిస్సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే తెల్లదనం చేయయ్యా, ప్లీజ్ అయ్యా, క్షమించయ్యా, తెలియక తప్పు చేశానయ్యా అని చెప్తున్నాడు. ఇది ఉద్రేకంతో చేశాడు. చూడంగానే అట్రాక్ట్ అనిపించింది అమ్మాయి, పాపం చేశాడు. ఇది ఉద్రేకంతో చేశాడు. ఇది రెండవది. దేవుడు క్షమించాడు కదా. మొదటిదేమో ఉన్న అహంకారంతో చేశాడు, తనకున్న పలుకుబడి, తనకున్న రాజకీయం పలుకుబడితో చేశాడు, ఉద్యోగాలు చచ్చిపోయాడు. రెండవది తన యొక్క ఉద్రేకంతో చేశాడు. ఇది మూడవది మీరు గమనిస్తే ఇంకోటి ఏంటంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఇవన్నీ జరిగిపోయాయి. మరి గుర్తున్నాయో తెలియదు కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే నా యొక్క సైన్యం ఎంత
అని లెక్క పెట్టండి అని చెప్పాడు. 24 వచ్చామంటారు 2 సమయాలు. అంటే ఈయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు? తన యొక్క బలం మీద ఆధారపడుతున్నాడు, తన యొక్క సైన్యం మీద ఆధారపడుతున్నాడు. అయితే వాళ్ళ పిలిచి సైన్యాధిపతులను పిలిచి ఏమంటున్నాడు, ఇట్లా మా సైన్యం అంతా లెక్కించండి అని అంటే, అయ్యారు మనం సైన్యం లెక్కించడం అని అంటే వాళ్ళు చెప్పినా కానీ వినలేదంట. వినకుండా సైన్యాన్ని లెక్కించి మన సైన్యం ఎంత అని కౌంట్ చేసి, ఓహో నా సైన్యం ఎంత. అహంకారం నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసును. ఈరోజు మనలో కూడా ఒక అహంకారం ఉంటది. మెయిన్ గా ఏ అహంకారం అంటే ఆత్మీయ మరి విశ్వాసంలో కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు, మన విశ్వాస జీవితం కొంచెం సాఫీగా సాగుతున్నప్పుడు, మంచిగా భక్తిగా ఉంటున్నప్పుడు, కొంచెం దేవుని విషయంలో బాగా ముందుకు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కొంచెం గర్వం వస్తుంది. ఇవాళ ఒక్కరోజు వాక్యం చదువుకోవడం ఏమైందిలే, ఇవాళ ఒక్కరోజు చర్చకి వెళ్ళకపోతే ఏమైందిలే, ఈ ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమైందిలే అని దిగసారిపోతాం. అహంకారం అహంకారం అంటూ వచ్చింది మనకి. దాన్ని గ్యాప్ అంటాం. దేవునికి మనకి గ్యాప్ దూరం ఎక్కువైపోయింది. ఒకటేమో గ్యాప్, ఇంకొకటేమో బ్లాక్. ఒక గోడలాగా దేవుడు, అటువైపు దేవుడు, మధ్యలో గోడ, ఇటువైపు మనం. ఇంకేమిటంటే ఏమి చూస్తాడు దేవుడు? ఏమి చూడలేడు కదా దేవుడు. ఇంకా నువ్వు చేసిన దాన్ని ఏమి చూడలేదు కదా. ఇంకొకటి ఏంటి? గ్యాప్. దేవుడు అక్కడ ఉంటాడు, దేవుడు నువ్వు ఇక్కడ. ఈ యొక్క మరి దావీదు విషయం కూడా జరిగింది. మూడో విషయం ఏంటంటే తన యొక్క సైన్యాన్ని లెక్క పెట్టుకుని, నా సైన్యం ఎంత, నా కెపాసిటీ ఎంత, ఎక్కడికి వెళ్ళినా గెలుస్తా అని చెప్పేసి లెక్క పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడంట. ఏమైంది? ఓడిపోయారు. దేవుడు ఆ యొక్క చిన్న ఊరు మీదనే ఓడిపోయారంట. ఓడిపోవడం మాత్రమే కాదు, ఇంకేం జరిగింది తెలుసా? 70,000 మంది చచ్చిపోయారు. 70,000 మంది చచ్చిపోయారు. ఒక్కరితో ఆగలేదు. ఉద్యోగాలు చచ్చిపోయింది కదా, దేవుని వద్ద విచారణ చేయలేదని గ్రహించాడు కదా, ఆగొచ్చు కదా. రెండవది బత్షెబ దగ్గర పాపం చేశాడు కదా, నాతాను చెప్పాడు కదా, వినాలి కదా, వినలేదు. మూడవసారి తన యొక్క అహంకారంతో, తన యొక్క మరి నైతికతతో, నాకు తెలుసు, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది అని చెప్పేసి ఇంటెలెక్చువల్స్తో వెళ్ళాడు. ఏమైంది? 70,000 మంది చచ్చిపోయారు. మళ్ళీ గాదు అనే ప్రవక్త వచ్చి చెప్పాడు, నేను చేసింది తప్పు, నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద. నువ్వేమనుకున్నావంటే నేను కానుకలు ఇస్తున్నా, దశమభాగాలు ఇస్తున్నా, అర్పణలు ఇస్తున్నా అనుకుంటావేమో. దేవునికి కావాల్సింది కాదు, నువ్వు కావాలి దేవునికి. నీ మనసు కావాలి దేవునికి. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు, అప్పుడు తను రియలైజ్ అయ్యి మరలా ఏం చేశాడు? దేవుని దగ్గర తిరిగాడు. చూసారా, 70,000 మంది అంటే మామూలు విషయం. 70,000 మంది తనలో చనిపోయారు. దేవుని యొక్క మరి గాదు ప్రవక్త వచ్చి అన్నాడంట, ఇక 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఇన్ని సంవత్సరాలు కరువు వచ్చింది, కరువు కావాలా? లేదు, నిన్ను దేవుని ఒకరికి అప్పచెప్పమంటావా? 7 సంవత్సరాలు కరువు కావాలా? నీ శత్రువులకి అప్పచెప్పమంటావా? లేకపోతే దేవుడికి అప్పచెప్పమంటావా? ఈ 3 విషయాలు ఇచ్చారండి ఆయనకి. ఈ 3 విషయాలు ఇస్తే అప్పుడు అన్నాడు, వీటన్నిటికంటే నాకు దేవుడి చేతులు పట్టవే మంచిది అని చెప్పేసి అప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి అప్పుడు అడుగుతున్నాడు. అప్పుడు దేవుడిని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మనం దేవునికి మనకి కొంచెం గ్యాప్ వస్తుంది. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో అప్పుడే సాతాను వస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క దావీదు యుద్ధానికి వెళ్ళలేదో ఏమైంది? గ్యాప్ వచ్చింది దేవునికి, ఆ యొక్క దావీదుకి. ఈ గ్యాప్ వచ్చింది కాబట్టి సాతాను దాన్ని అవకాశంగా తీసుకొని ఒక అమ్మాయిని చూపించాడు. దానివల్ల పాపం చేయాల్సి వచ్చింది. మన జీవితంలో కూడా అలానే ఉంటది. అందుకే అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా ఎదుగుతూ ఉంటాడట. మీరు 3వ దగ్గర గమనిస్తే దేవుడు అప్పచెప్పినాడు. ఆ యొక్క గాదు ప్రవక్త కంటే ముందు ఆ 70,000 మంది చచ్చిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు అప్పచెప్పినాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కూడా పర్మిషన్ ఇస్తాడు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి. దేవుడు ఎంత పాపనైనా క్షమిస్తాడు నువ్వు ఆయన సన్నిధికి వస్తే. కానీ ఆ యొక్క పాపానికి కంపల్సరీ శిక్ష ఉంటుంది. మీరు ఎవరైనా చూడండి భక్తుల్ని, పాపానికి పర్యవసానం కంపల్సరీగా ఉంటుంది. దేవుడు క్షమిస్తాడు, నీకు పరలోక రాజ్యం ఇస్తాడేమో, కానీ పాపానికి శిక్ష పడి తీరాల్సింది. దేవుడి చట్టం ఇది, దేవుడి యొక్క లక్షణం ఇది. మరి దేవుడు ఎందుకు ఆ యొక్క దావీదు తప్పు చేయకుండా ఆపచ్చు కదా, లేకపోతే యుద్ధంలో గెలిచినట్టు చేయొచ్చు కదా అని అనుకుంటారు. దేవుడికి మనకి ఒక కామన్ లక్షణం ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చిన లక్షణం ఏంటంటే ఫ్రీ విల్, సొంత నిర్ణయం తీసుకోవడం, స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని దేవుడు ఆపడం. మాకు అటు వెళ్ళమాకు, అదమా సర్ప దగ్గరికి వెళ్ళమాకు, ఆ సంసోను దిల్ దగ్గరికి వెళ్ళమాకు అని ఆపడు దేవుడు. కానీ దేవుడు గుర్తు చేస్తాడు, నువ్వు అటు వెళ్తే జరిగింది, ఇటు వెళ్తే జరిగింది అని దేవుడు మన మనస్సాక్షిని ఒప్పిస్తా ఉంటాడు. మన మనస్సాక్షిని పక్కన పెట్టేసి ఏం కాలే, ఒకరోజు ఏమైంది, ఒకసారికి ఏమైంది అని మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడే మనం పడిపోయే అవకాశం ఉంది. అయితే దావీదు భక్తుని యొక్క విషయంలో కూడా జరిగింది అదే ఇన్నిసార్లు పడిపోవడానికి కారణం. ఆయన ఇన్నిసార్లు పడిపోయారు. మనం కొన్ని విషయాలు చూసాం, 3 విషయాలు చూసాం. ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎన్ని విషయాల్లో పడిపోయావు? ఈరోజు నువ్వు నిలబడే పరిస్థితిలో ఉన్నావా? దేవుడు
ఎన్ని తప్పులైనా క్షమిస్తాడు, ఓకే. కానీ ఆయన 3 అయినాయి, నీ 30 అయినాయేమో, లేకపోతే నీకు ఇది లాస్ట్ ఛాన్స్ ఏమో. ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకోకపోతే, ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్న పెట్టవైతే, నమ్ముకునేదైతే దేవుని నమ్ముకోవాలి. నమ్ముకున్న వాడు ఒకవేళ పడిపోయే పరిస్థితిలో ఉంటే దేవుని అడగాలి, క్షమించయా. ఆ రోజు దావీదుని క్షమించావు కదయా, ఆ రోజు సంసోను క్షమించావు కదయా. సంసోను క్షమించలేదా? సంసోను ఫిలిస్తీన్లు తీసుకెళ్లి ఆ యొక్క దేవత ఆలయాలు కట్టేసి కళ్ళు పీకేసి, అప్పుడు ఏం చేస్తున్నాడు, దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, అదే బలం మళ్ళీ ఒకసారి ఇవ్వయ్యా, ఇంకెప్పుడు నేను తప్పు చేయనయ్యా అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మరలా బలాన్ని ఇచ్చాడు. ఆ యొక్క దాగోను దేవత ఆలయాన్ని పడేసి చనిపోయాడు. ఆయనకి లాస్ట్ ఛాన్స్ సంసోన్కి అయిపోయింది, ఆయన కౌంట్ అయిపోయింది. ఈరోజు మన కౌంట్ ఎక్కడుంది? మనం ఏ స్టేజ్ లో ఉన్నాం? మనం దేవునికి దగ్గరగా వచ్చే స్టేజ్ లో ఉన్నామా, దేవునికి దూరంగా వెళ్తున్నామా? మనల్ని ఆపేది ఏది? దేవునికి దూరం చేసేది ఏది? దాన్ని వదిలేసి దేవుని చిత్తం ఏంటి, దేవునికి నన్ను నేను ఎలా సమర్పించుకోవాలి, దేవుడికి నువ్వు కావాలి, నీ హృదయం కావాలి, అంతే. దేవుడికి కానుకలు అవసరం లేదు, దేవుడికి ఇంకేమీ అవసరం లేదు. సర్వ భూమి సర్వ ప్రపంచాలు అన్ని ఆయనే, సమస్త భూమి నాదే అని చెప్తున్నాడు దేవుడు. ఇంక నువ్వు ఆయనకేమి ఇస్తావు? అలాంటి దేవుడిని అడిగేది ఏంటంటే, నా రూపంలో నిన్ను సృజించుకుంది నా కోసమే, నువ్వు నా కోసం వస్తావా, నువ్వు నా కోసం జీవిస్తావా, నా చిత్తానుసారంగా నువ్వు జీవిస్తావా అని అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. అప్పుడే మన జీవితాల్లో ఏదైనా జరిగింది, మనం అనుకున్న జరిగింది. సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ సమ్ టైం, కొంత లేట్ అవ్వచ్చు, కానీ మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు ఆయన. అంత ఘోర పాపాలు చేసిన దావీదుని క్షమించాడు కదా దేవుడు, మనల్ని కూడా క్షమించడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ మనం మన హృదయాన్ని దేవునికి అర్పించాలి, ఆయనకి మన యొక్క విన్నపాలను తెలియజేయాలి, అప్పుడే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. అలాంటి దేవుడు మనకి దేవుడుగా ఉన్నాడు. అలా మనం కూడా మరి ఈ యొక్క సంవత్సరంలో ఇప్పటివరకు ఏమైనా చేస్తున్నా, వచ్చే సంవత్సరంలో అయినా సరే దేవునికి దగ్గరగా జరగాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, ఆత్మీయతలు ఇంకా ఎదగాలి అని నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలని